అంటే దైవ సేవకుడు మాటను గౌరవించిన వారు దేవుడి మాటను ఏం గౌరవిస్తారు? చాలా మంది నాకు పనులు ఉన్నాయి అంటారు. మరి ఉపవాస ప్రార్థనలో నేను చెప్పాను ఏమని, సెలవు పెట్టుకొని తప్పకుండా మీరు ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందండి. మీ అవసరం నిమిత్తము 10 రోజులు సెలవు పెడతారు కదా, ఏదైనా మీకు సమస్య వచ్చినప్పుడు, లేదా అది పని అయినా కావచ్చు. మీ అవసరాల నిమిత్తము కొన్నిసార్లు ఆగవలసి వస్తే ఎన్ని దినాలైనా ఆగుతారు కదా. ఇది కూడా మీ అవసరమే అనుకొని, ఎందుకంటే మీరు కృతజ్ఞత బుద్ధిని భావమును మీరు చూపని ఎడల దేవుడు మిమ్మల్ని ఎలా కనికరిస్తాడు? కనుక ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో ఈ ఆరాధనకు అయిపోయినప్పటికీ కూడా, మరి సాయంకాల ఆరాధన, రేపు ఉదయం ఆరాధన, రేపు సాయంత్రం ఆరాధన, ఎల్లుండి ఆదివారం మధ్యాహ్నంతో ఈ ఉపవాస ప్రార్థనలు ముగించబడతాయి. కనుక ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని దయచేసి మీ పనులు ఏమున్నా సరే, అది పని చేసేవారైనా జాబులు చేసేవాళ్ళైనా సరే, కరాఖండిగా చెప్తున్నాను, నా మాట మీద ఎవరికైనా గౌరవం ఉంటే తప్పకుండా మీ పనులు మానుకోండి. దేవుని మందిరంలో మీరు తప్పకుండా దేవుని సన్నిధిలో మీరుండి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఉండొచ్చు, అవసరం అయితే ఉపవాసం ఉండి, మేము ఇంటికాడ ఉపవాసం ఉండలేకపోతున్నాం, మాకు ఇంటికి వెళ్ళంగా ఇక్కడ బాగానే ఉంటుంది, ఇంటికాడికి వెళ్ళంగానే మాకు ఆకలి మేము ఉపవాసంలో ఉండలేకపోతున్నాం అనుకుంటే ఇక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు. నేను ప్రార్థన ముగించిన వెంటనే ఏకాంత ప్రార్థనకి నేను వెళ్ళిపోతాను. తప్పకుండా మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. హల్లెలూయా. కనుక మరి ప్రభు మందిర విశ్వాసులకి నేను తెలియజేస్తున్నాను. అంతేగాక మరి ప్రభు మందిర విశ్వాసులే కాక ఎవరైనా సరే ఏ భేదం లేదు, తప్పకుండా అందరూ కూడా వచ్చి ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను.